అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చిందంటేనే అతి పెద్ద పండుగ. ఆనందోత్సాహాల మధ్య పిల్లలు, పెద్దలు అందరూ పశుపక్షాదులు కూడా చేసుకునే అత్యంత అమూల్యమైన, అపూర్వమైనటువంటి పండుగ. ఇంత పెద్ద పండుగ ఎలా జరుపుకోవాలి? ఏ రోజున ఏ విధంగా ఉండాలి? భోగి నాడు ఏ విధంగా జరుపుకోవాలి? సంక్రాంతి ఎలా జరుపుకుంటే మనకి మేలు జరుగుతుంది? కనుమ విశేషాలు ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా వివరించటానికి నాతో పాటు ఉన్నారు శివప్రసాద్ గురువు గారు. ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీరు ఈ పండగని ఏ విధంగా జరుపుకున్నారు? ఈ విషయాలన్నీ కూడా మాకు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, ఇక భోగి తరువాత తదుపరి వచ్చే పండుగ అందరికీ ఇష్టమైన పండుగ, పెద్ద పండుగ, పెద్దల పండుగ అని కూడా అంటారు సంక్రాంతి. సంక్రాంతి ఏ విధంగా జరుపుకోవాలి? ఈసారి సంక్రాంతి 14న వస్తోంది. ఏ రోజు జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలి చెప్పండి? ఇక్కడ సంక్రాంతి పండుగ, మకర సంక్రాంతి, సంక్రాంతి పండుగ అనంగానే రైతుల పండుగ అని మనం అవును. చెప్పుకుంటాం. రైతులు అంటే రైతులు ఎప్పుడు కూడా ఒక మతము, ఒక కులం వాళ్ళు కాదు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, భూమి ఉన్న ప్రతివాడు రైతు. ధాన్యము పండించిన పూర్వమంతా కూడా డబ్బులతో ప్రమేయం లేకుండా ధాన్యముతోనే ప్రమేయం ఎక్కువగా ఉండేది. కాబట్టి సంక్రాంతి పండుగ అనంగానే మనకేం గుర్తొస్తాయి? మామూలుగా ఇంటి ముందు గొబ్బెమ్మలు, మంచి రంగవల్లులు, మంచి ముగ్గులు, తర్వాత సూర్య భగవానుడికి రథం ముగ్గు వేయడము, అవును. మామూలుగా వచ్చినటువంటి కొత్త పంటతో పండినటువంటి పంటతో ధాన్యంతో పొంగల్ చేసి పొంగల్ పెట్టడము, చేసుకోవడం. అవును. అలాగే బంధువులు అందరూ రావటం, పిల్ల హ్మ్. పాపలు అందరూ కూడా ఎక్కడెక్కడో విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రావటం అనేది జరుగుతుంది. వేరే చోట ఉండేటువంటి వాళ్ళు కూడా వస్తారు. అందులో ఆడపిల్లలందరూ కూడా 2 జడలు లంగా చోళి పైట అది వేసుకోవటము, ఇవన్నీ కూడా కాళ్ళకు గజ్జెలు, పారాణి చేతులకు, గోరింటాకు పెట్టుకోవడము, ఇంట్లో మహాలక్ష్ములు అటు ఇటు తిరుగుతూ ఉంటే సంపద అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే ఇంట్లో ఇల్లంతా గలగల సందడిగా సంతోషముగా ఇల్లు అటు ఇటు తిరుగుతూ ఉంటేనే సంపద సకలైశ్వర్యాలు కూడతాయి అనేటువంటిది శాస్త్ర ప్రామాణికం. అందుకని సంవత్సరానికి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ఇంటికి రావటము, ఇంట్లో ఉండేటువంటి చిన్న చిన్న లక్ష్ములు పిల్లలందరూ కూడా రావటము, అదే ఐశ్వర్యము. ఐశ్వర్యము అని ఒక్క మాటతో అంటే డబ్బు ఒకటి ఐశ్వర్యం అని కాదు. అన్ని రకాలు అష్టలక్ష్ములు ఉంటేనే ఐశ్వర్యం అని దానికి పేరు. అందుకని ఎక్కువగా ఎప్పుడైతే ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉంటారో, అందరి ఒంటి మీద నగలు ఉంటాయో, అందరూ సంతోషముతో చిరునవ్వు నవ్వుతూ ఉంటారో, అందరూ పిండి వంటలు చేసుకొని నవ్వుతూ సంతోషముగా తింటూ ఉంటారో, వాళ్ళ భార్యాభర్తలు అన్యోన్యంగా అటు ఇటు చిన్ననాటివన్నీ గుర్తు చేసుకుని తిరుగుతూ ఉంటారో, ఇల్లు కోలాహలముగా ఉంటుందో అదే మకర సంక్రాంతి అని చెప్పబడి ఉన్నది శాస్త్రంలో. అందువలన అందరూ కూడా సంక్రాంతి పండుగ అనేటువంటి దీంతో వాళ్ళ ఇంటి యజమానులందరూ కూడా ఎద్దుల బండుల్లో ధాన్యం తీసుకురావటము, ఇంటికి ధాన్యలక్ష్మి ఇంటికి వస్తుంది అని ఇంటి ఇల్లాలు ఆ దిష్టి తీసేటువంటి ఇది పెట్టుకోవటము, పెట్టుకొని దిష్టి తీసి ధాన్యాన్ని అంతా కూడా ఇంటికి రాగానే వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి పని వాళ్ళందరికీ కూడా ముందు కొలవటం. మామూలుగా గ్రామంలో ఉండేటువంటి దేవాలయానికి ముందు కొన్ని అని పక్కకు పెట్టి, ఆ ఊర్లో ఉండేటువంటి పూజారికి కొన్ని అని ముందు పక్కకు పెట్టి, వచ్చినటువంటి హరిదాసుకు కొంత మామూలుగా ఈ దోసిడితో హరిదాసుకు ఇన్ని దోసిళ్ళు అని వేసి సంతోషించి, సాక్షాత్తు ఆ హరి దాసుడుగా ఇక్కడికి రావటం అనేటువంటిది జరిగింది అని బాగా భావించాలి. అందుకనే అభ్యాగతో స్వయం విష్ణు అన్నాడు శాస్త్రంలో. భవతి భిక్షాందేహి అని వచ్చినటువంటి వాడిని మనం బిచ్చగాడు అనేటువంటి భావనతో చూడకూడదు. శ్రీ మహావిష్ణువు ఈ రూపంలో వచ్చాడు అనేటువంటి భావనతో చూద్దాం, వీడికి ఇంత సంపదను నేను ఇచ్చాను, వీడు ఎంత మాత్రం ఇస్తాడో, ఇంకొకరికి ఏమాత్రము పెడతాడో అనేటువంటి భావనతో పరీక్షలు చేస్తాడు భగవంతుడు. అలా వచ్చినప్పుడు అందుకే అభ్యాగతో స్వయం విష్ణువు అని, సాక్షాత్ విష్ణువుగా మనము భావించి అతనికి పెట్టాలి అనేటువంటి. అలాగని మూటలు దానం వచ్చిన వాడంతా విష్ణువులే అని మూటలు దానం చేయాలి అని కాదు దాని అర్థం. సందర్భము సమయము చూసుకొని చెయ్యాల్సినటువంటిది చేసేది ఏదో తృప్తిగా చెయ్యాలి, మనస్సులో ఎటువంటి వేరే దురభిప్రాయం లేకుండా చెయ్యాలి అనేటువంటి భావనతో చేయటం. అలా హరిదాసులు రావటము,
ఇలా గంగిరెద్దుల వారు. దోసిళ్ళు వేయటము, ఉమ్, గంగిరెద్దులు తీసుకొని రావటంలో ఉమ్, ఆంతర్యం ఏమిటంటే ఆనాడు గజాసురుడి దగ్గరికి ఉమ్, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గంగిరెద్దుల వాడి వేషం వేసుకొని ఉమ్, అక్కడికి వెళ్ళడం జరిగింది, ఉమ్, నందీశ్వరుని పిలుచుకొని. నంది ఎవరికి ప్రాధాన్యత? ప్రతి రైతుకు అవసరము. ఉమ్, ఆ ఉమ్, ఎద్దులు లేకపోతే తనకు పుట్టగతులే ఉండవు. ఉమ్, ఆ ఉమ్, అందుకని చాలా పరమ ప్రాణాధారముగా తన సంతానము ఎంత గొప్పగా చూసుకుంటాడో రైతు, ఉమ్, ఎద్దులను ముందు పెద్ద కొడుకుల్లాగా చూసుకుంటాడు. ఇంటికి ఉమ్, సంపాదించేటువంటి పెద్ద కొడుకు ఎట్లా అయితే చూస్తామో మనం ఉమ్, అలా ఎద్దులను చూసుకుంటాడు, ఎద్దుల బండిని చూసుకుంటాడు రైతు. ఉమ్, వాటితోనే సేద్యం చేయటం, దానితోనే గుంటక పాయటం, ఉమ్, దానితోనే ఇత్తనాలు వేసుకోవటం, ఉమ్, అదే బండిలోనే మనం మళ్ళీ ధాన్యాన్ని తెచ్చుకోవటం, ఉమ్, ఉమ్, ఇవన్నీ కూడా ఎద్దుల ద్వారానే. అందుకే నందీశ్వరుణ్ణి మనకు చాలా పరమ ప్రధానముగా తీసుకుంటున్నాం. రాష్ట్ర ఉమ్, ఉమ్, ప్రభుత్వాలు కూడా నంది అనేటువంటి పురస్కారము అంటే అది సర్వప్రాణికి ఆధారభూత. మనం అన్నం అనేటువంటిది తింటున్నాము, ఆరోగ్యంగా ఉంటున్నాము అంటే నంది యొక్క ప్రతిభ. ఉమ్, అందుకనే నంది పురస్కారాలని పెట్టడంలో కూడా ఆంతర్యము. ఉమ్, అలా ఎద్దులను తీసుకొని, ఎద్దులను చూసుకొని ఉమ్, ఇలా అందరూ వచ్చి సంతోషముగా రకరకాల పిండి వంటలు. ఎందుకు అన్ని రకాల పిండి వంటలు అంటే కూతురుకు ఒకటి ఇష్టం, అల్లుడికి ఒకటి ఇష్టం, అన్నకు ఒకటి ఇష్టం, వదినకు ఒకటి ఇష్టం, అవును. తండ్రికి ఒకటి ఇష్టం. ఇలా ఒకరొకరికి ఎవరెవరికి ఏది ఇష్టమైందో అన్ని రకాలు ఆ రోజు చేసుకొని ఎవరికి ఇష్టమైనటువంటి పిండి వంటలు వాళ్ళు తిని సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎవరి మనస్సు చిన్నబుచ్చుకోకూడదు, ఉమ్, ఉమ్, ఏ ఒక్కరి మనస్సు చిన్నబుచ్చరాదు అనేటువంటి భావనతో చేసుకునేటువంటి పండుగ ఈ పండుగ. ఎందుకు అంటే సూర్య భగవానుడి యొక్క కిరణాలు ఎలా అయితే పేద, గొప్పవాడు, ఉమ్, మధ్యతరగతి కుటుంబీకుడు అనేటువంటిది లేకుండా తన కిరణాలను ఎలా అయితే అందరికీ ప్రసరింపజేస్తూ ఉంటాడో, ఉమ్, ప్రతి ఇంట్లో కూడా భేదాభిప్రాయం లేకుండా అందరూ సంతోషంగా రక్త సంబంధీకులు అందరూ కలిసి ఒకరినొకరు సంతోషంగా బతికి ఉండటానికి కావాల్సినటువంటివి అనేది మనం గ్రహించాలి. అందుకనే ప్రతి వాళ్ళము ఊర్లకు వెళ్ళి పురపత్యాలు పెట్టుకొని ఎప్పుడూ పోట్లాటలు, నువ్వు బాగున్నావే నేను బాగలేనే అని అవును. ఒకరి మీద ఒకరు ఏడుపులు, ఇవి ఉమ్, కాదు కావాల్సింది. ఉమ్, ఉమ్, సంక్రాంతి పండుగ అంటే ఏమి ఉందో ఏమి లేదో మనం వెళదాం, అందరం అక్కడ కలిగింది మనము తిందాం, అందరం సంతోషంగా ఉందాం, పుట్టిన ఊరిని తలుచుకుందాం, ఎక్కడ ఉమ్, పుట్టామో మూలం ఏమిటో మర్చిపోతున్న రోజులు. మనం ఉమ్, పుట్టిన ఊరికి మనం పోనే పోము జీవితంలో, ఉమ్, మనం ఇక్కడే ఉంటాం ఎంతసేపు. మన గొప్పతనం మనదే, మనం ఎంత గొప్పగా వెలిగి ఏమి లాభం. ఉమ్, పుట్టిన ఊరికి పోయి పుట్టిన ఊర్లో ఉండేటువంటి వాళ్ళతో అందరితోనూ కలిసి మెలిసి సంతోషముగా వాళ్ళతో జీవితము పండించుకున్నప్పుడు కదా మన జీవితం. ఉమ్, ఉమ్, అందుకని ఎక్కడో పుట్టి ఉంటాయి ధాన్యం, మరి మనం ఇక్కడ సిటీల్లోకి వచ్చి తింటున్నాం. ఎవరో పండిస్తే ఆ పండించినటువంటి ధాన్యం మిల్లుకు వెళ్ళి అవి పాలిష్ అయ్యి అవి ఎవడో కొంటే వాడు తీసుకొని వాడు ఇంకెవరికో అమ్మితే అక్కడ మనం కొనుక్కొచ్చుకుంటున్నాం. ఉమ్, ఉమ్, మనము పుట్టినటువంటి ఊరిని, కన్న తల్లిని, కన్న ఊరిని మర్చిపోకుండా ఆ ఊరికి పోయి ఒక 3 రోజుల పాటు సంతోషంగా గడిపి అందరము ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండేటువంటి పండుగయే ఈ సంక్రాంతి పండుగ. చాలా చాలా చక్కగా వివరించారు గురువుగారు. సంక్రాంతి అంటేనే మనకి అతి పెద్ద పండుగ, చాలా ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి. మీ ఇంట్లో కూడా బోలెడన్ని ఆనందాలు, సంతోషాలు, సుఖశాంతులు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇలాంటి వీడియోస్ అందరికీ షేర్ చేస్తే అందరూ సంతోషంగా ఉంటారు, పండగని సెలబ్రేట్ చేసుకుంటారు. అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో కనుమ విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.